ఒక దైవికమైన పార్ట్నర్లో ఉండవలసిన లక్షణాలు ఏంటి? దైవికమైన పార్ట్నర్ మనకు రావాలంటే ఏం చేయాలి? ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ప్రేయర్. ఒక్క మాట నేను చెప్పగలను, ప్రియమైన యవన బిడ్డ, నీ జీవితంలో ఒక దైవికమైన పార్ట్నర్ నీకు కావాలంటే నువ్వు ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, నువ్వు ఏది ఆశించావో ఖచ్చితంగా ఆయన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. పురుషునికి ఉండవలసింది ఏంటి అంటే ఒక మంచి పేరు. చాలామంది అబ్బాయిల గురించి వాళ్ళ తల్లిదండ్రులే మంచి సాక్ష్యం చెప్పారు, వీడు చెడిపోయాడు బాబోయ్ అంటారు. పురుషునిలో ఉండాల్సింది ఏంటంటే ఒక మంచి పేరు. మ్యాన్ నీడ్స్ అ నేమ్. నువ్వు వివాహం చేసుకునే అబ్బాయి గురించి, బాబోయ్ ఈయన ఎవరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళ జీవితం అయిపోయింది అన్న రిపోర్ట్ ఉన్న అబ్బాయి నువ్వు చేసుకున్నావంటే ఇంకా లైఫ్ అంతా రిగ్రెటే. సో పురుషునికి ఏముండాలి అంటే దైవికమైన వ్యక్తిగా ఉండాలి. హీ నీడ్స్ టు బీ అ ట్రస్ట్ వర్దీ పర్సన్. ఉమెన్ హ్యాస్ అ హార్ట్ అండ్ మ్యాన్ హ్యాస్ అ నేమ్. పురుషునిలో ఉండవలసింది ఒక మంచి పేరు. ఒక దైవికమైన పురుషునిలో, దైవికమైన స్త్రీకి ఒక దయగలిగిన హృదయం, నిస్వార్థమైన హృదయం. సో ఉమెన్ హ్యాస్ అ హార్ట్. సో స్త్రీలలో మీరు చూడాల్సింది బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. తమ్ముళ్ళారా, వింటున్నారా? బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ అగేన్స్ట్ బ్యూటీ. స్త్రీలందరూ చక్కగా అందంగా ఉండాలనుకుంటారు, మంచిదే. కానీ అది ఒక్కటే ప్రాముఖ్యమైన అంశము కానే కాదు. గాడ్లీ వైఫ్కి ఉండాల్సిన క్వాలిటీస్ కూడా సామెతలు 31వ అధ్యాయంలో ఉన్నాయి. దైవికమైన ఒక పురుషునికి, ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండే వ్యక్తికి ఉండవలసిన క్వాలిటీస్. ఎద్దుంది, ఒకవైపు గాడిదుంది. దాన్ని ఏమంటారంటే అన్ఈక్వల్లీ యోక్డ్ అంటారు. గాడిదో స్పీడ్లో వెళ్తుంది, ఎద్దో స్పీడ్లో. దీని మైండ్ సెట్ ఒకటి, దాని మైండ్ సెట్ దీనికి దానికి మ్యాచింగ్ కుదరదు. సో దేవుని వాక్ ఉన్నట్టు నీ జీవితం అంతా వాళ్ళని గుంటలోంచి పైకి లాగడానికే సరిపోద్ది. మరి ఎలాంటి వారిని ఎంచుకోవాలి అంటే, ఆధ్యాత్మిక జీవితము ఒక పందెపు రంగం. ఇట్ ఈస్ లైక్ అ రేస్ దట్ వీఆర్ రన్నింగ్ ఫార్వర్డ్ టు రిసీవ్ ద ప్రైజ్. దేవుడు మనకిచ్చే బహుమానం కొరకు గురి వైపుకే పరిగెడుతుంది. సో గురి వైపుకు పరిగెట్టేటప్పుడు నువ్వు ఎవరిని ఎంచుకోవాలంటే నీ వెనకాల ఉన్న వాళ్ళు కాదు. ఆధ్యాత్మికంగా నీకన్నా వెనకాల స్థితిలో ఉన్న వారిని, తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ఎంచుకుంటే వాళ్ళు నిన్ను వెనక్కి లాగేస్తారు. ఓకే, సో ద బెస్ట్ థింగ్ టు డూ ఇస్, నీకంటే ముందున్నవారు కానీ ఇంకోటి నీతో పాటు ఎవరు ఆధ్యాత్మికంగా పరిగెడుతున్నారో వాళ్ళని ఎంచుకో. ఓకే, సో ఆధ్యాత్మికంగా దేవుని పట్ల నీకు దేవుడు అంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత కమిట్మెంట్ ఉందో, అలాంటి కమిట్మెంట్ ఉండే వ్యక్తిని నువ్వు ఎంచుకుంటే యూ విల్ షూర్లీ బీ బ్లెస్డ్ అండ్ యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీకు ఇంకా స్ట్రగుల్ ఉండదు. ఇద్దరు కలిసి దేవుని కృపలో ముందుకి వెళ్ళచ్చు. సో ప్రాముఖ్యంగా కంపాటబిలిటీ ఏ విషయంలో ఉండాలి అంటే స్పిరిచువల్ లైఫ్లో కంపాటబిలిటీ ఉండాలి. దే షుడ్ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ as you have for the Lord. They should have the same love and commitment that you have for the Lord. So అవిశ్వాసులతో